ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే సింగనగర్ మునిగిపోయిందో అవన్నీ కూడా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి మానవుడు సహజంగా సృష్టించిన వరదలని చెప్పేసి ఆయన చంద్రబాబు గారి మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. అది మీరు ఎలా చూస్తారు దాన్ని? అది మనిషి సృష్టించిన వరదలు, ప్రకృతి మనిషి సృష్టించింది ఎలా అయ్యిద్ది? ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ మనకి తెలియదు, అది మనకి సంబంధం లేదు. ఇది ప్రకృతి. రాంగ్, అది చాలా రాంగ్. అది మీరు చేసింది వాళ్ళు బాగున్నారు, ప్రజలందరూ చెప్పుకున్నారు. అలాగే మీరు ఏదైనా చేసింది చెప్పుకోవాలి, కానీ వేరే వాళ్ళ మీద నిందలేయడం తప్పది. బొడిమేరు వంతెనకి అసలు గేట్లే లేవు. ఈయన కొత్తగా వచ్చి బొడిమేరు వంతెన సడన్గా గేట్లు ఓపెన్ చేశారంటే అది తెలుసుకొని మాట్లాడాలి. ఒక మాజీ సీఎం అన్నది అక్కడ గేట్లు ఉన్నాయా, అక్కడ రోడ్డు ఉందా లేదా ఆ మాత్రం తెలియకుండా ఆయన మాట్లాడడం తప్పది. చెప్పుడు మాట్లాడి అక్కడ ఉన్న కార్యకర్తలు మాట్లాడి ఆయన నోటికి వచ్చిన మాట్లాడితే ఉన్న పరుగు కూడా పోయిద్ది. ఇప్పుడు ఈ వాళ్ళ వల్ల మేము ఎలా చెప్పుకున్నాం, గేటు చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి వల్ల మేము చాలా సేఫ్ అయ్యాం, చాలా ఇదే అయిందని. అలా చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల కదా మన ఆయన అన్ని సీట్లు కోల్పోయింది. ఆ మిస్టేక్ అన్నది చేయకూడదు, చేయకుండా ఉండాలి. చెప్పిన మాటలు కాకుండా ఇప్పుడు ఆయన పాదయాత్ర చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు, ఎక్కడ ఏది ఉందో, ఏ సందులో ఏముందో, ఏ గోతులు ఏముందో అన్నీ తెలుసు ఆయనకి. అలా తెలిసిన అంత పెద్ద వ్యక్తికి, అంత మాజీ సీఎంకి బొడిమేరికి గేట్లు ఉన్నాయా, అలా వాళ్ళు చెప్తే మనం ఏంటంటే అన్న చిన్న ఇదేనా మైండ్ సెట్ ఉండాలి కదా. అది అంతేగాని ప్రకృతి చేసిన దానికి ఈ సీఎం ఆ సీఎం ఏముందండి? అంటే వరద బాధితులు 4 రోజులుగా అల్లాడిపోతుంటే డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించలేదు, ఎక్కడున్నాడు, ప్రజల ప్రాణాలు లెక్కలేదా అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి రోజా గారు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తున్నమాట? ఇప్పుడు రోజా గారు ఉన్నారన్న, ఇప్పుడు రోజా గారికి వచ్చారు అనుకోండి, 10 మంది మేము ఎగబడతాం, మేడం సెల్ఫీ అని. ఎందుకు? సెలబ్రిటీ. ఒక బెస్ట్ ఎమ్మెల్యే కాదు, ఒక బెస్ట్ ఇదేం కాదు, ఒక సెలబ్రిటీ. ఇప్పుడు ఆది గారు వచ్చి వెళ్తాం, సెలబ్రిటీ. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ వస్తే ప్రజలందరూ అక్కడ వెళ్ళి ఎగబడితే ఎవడు ఏ గోతులో పడతారో తెలియదు. ప్రాణ నష్టం జరిగితే జరగదా? చిన్న మినిమం అది కూడా లేదు రోజా గారికి. ఇంకా దానికి సంబంధం ఏం చెప్తానండి? పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడా? నేను వస్తే అక్కడ జరిగే సిచ్యువేషన్ ఇది. నిన్న పవన్ కళ్యాణ్ బర్త్డే, చిన్న పుట్టుడే సరే అదే పుట్టినరోజు అన్నది చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. నా ఇల్లు ములిగింది, అక్కడ గొయ్యి ఉంది, నుయ్యి ఉంది, ఎవరు చూసుకోడు. దానివల్ల మనం ఇబ్బంది పడాలి అంతే తప్ప ఆయన రావడానికి మెయిన్ థింగ్ ఏం లేదు. చంద్రబాబు పోజులు ఇచ్చాడా నిజంగా ప్రజలకి? అండగా పోజులు ఇవ్వాలంటే ఇలా రోడ్డు మీద నుంచి నా ముందు మీడియాతో మాట్లాడతాడు. ఆ వయసులో ఆయన దిగి వెళ్ళాల్సిన అవసరం ఆయనకే ఉందండి. ఆల్రెడీ ఇప్పుడు గెలిచాడు, ఇంకా 4 సంవత్సరాలు. రాజకీయ విమర్శలు ఎందుకు చేసే చేతకానోడు 100 చెప్తాడండి. చేతైనడు దిగి అరే బాబు మనం అలా ఓడిపోయాము, ఈ టైంలో మనం సేవ చేసి ప్రజలతో మనం పొందాలి. ఎవరు చేశారండి సేవ? వాళ్ళు ఒక్కళ్ళు వచ్చి చెప్పండి. ఎవరు చేయాలి? మీరు చెప్పండి, మీకు తెలిస్తే పని. జగన్ గారు వచ్చారుగా, వచ్చి ఏం చేశారు? వచ్చారు కానీ ఆహారం ఏమి ఇవ్వాల. మరి అది నేను వచ్చి చూసి వెళ్ళాడు కానీ ఇలా జరిగింది, మనం కట్టిన వాళ్ళ వల్ల ప్రజలు అలా ఉన్నారు, నేను ఉన్నానమ్మా బాధపడబాకండి, మన వాలంటీర్ వాళ్ళు తీసిన నా వాలంటీర్ నేను డబ్బులు ఇచ్చుకుంటా, నీ ఫుడ్ మేము సప్లై చేస్తా, మీ ఇబ్బంది నేను చూస్తాను ఒక కార్యకర్త కానీ ఒకరితో మాట్లాడిచ్చాడా? ఓ మీడియా మాట్లాడారా? ప్రజలు వస్తే ఒక సెల్ఫీ దిగారు, పొడవలు దిగారు, వెళ్ళారు. అది ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఉన్న 100 మంది జై జగన్ జగన్ ఎందుకు? వాళ్ళ వల్ల బాగుందన్న పేరు ఈ మీడియా ద్వారా అయినా ఓకే అక్కడ మనకి ఇది బాగుంది, ఫీడ్బ్యాక్ బాగుంది, మన ఇల్లు కనబడితే బాగుంటుంది, ఈ టైంలో కొంచెం ఇది ఉంటుంది అన్న ఇంప్రెస్ కోసం రావడం తప్ప చేసిన దానికి ఏం కాదు, ఏం లేదు. ఓవరాల్గా విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ప్రభుత్వం నిజంగా అంకిత భావంతో పనిచేస్తుందా లేకపోతే షో పుటప్ చేస్తుందని మీరేం చెప్తారు? ఎమ్మెల్యే గారు వచ్చారా? వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, గద్దెరామోహన్ గారు వచ్చారు. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా పనిచేస్తుందా లేదా? ప్రభుత్వం మీద అయితే బాగానే చేస్తుందండి. ఎప్పుడంటే ప్రతి ఇంటికి పాలని కానీ బిర్యానీ కానీ ఫుడ్ అనేది అందిస్తున్నారు, ఎవరికి లోడ్ చేయట్లా, వాటర్ బాటిల్ కానీ అందిస్తున్నారు. అంతేగాని మేము గెలిచాం మాకేముంది అన్నట్టు ఏం లేదు, ఏం లేదు. ఎవరైనా కేర్ఫుల్గా చూస్తున్నారు, మాట్లాడుతున్నాం మంచిగా. ప్రస్తుతం మనం రణదీవ్ నగర్ కట్ట ఏదైతే ఉందో ఈ కట్టకి యువతల వైపు వరద నీరు అంతా కూడా చేరుకొని ఉంది, మరోవైపు రిటైనింగ్ వాల్ కూడా ఇటు పక్కన ఉంది, చూసుకోవచ్చు. ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టినప్పటికీ కూడా పకడ్బందీగా గేట్ల వ్యవస్థ నిర్మించకపోవడం వల్లనే మళ్ళీ ఈ రణదీవ్ నగర్ అనేది నిండా మునిగిపోయిందని కూడా మనకైతే తెలుస్తుంది. చెప్పండి అన్న, ఎందువల్ల మునిగింది, ఎవరి వల్ల మునిగింది? పార్క్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ గేట్లు ఎందుకు కట్టలేకపోయారు, ఎందుకు గేట్లు ఏర్పాటు చేయలేకపోయారంటే మీరేం చెప్పుకొస్తారు? వాస్తవంగా గేట్లు ప్రాబ్లం అయితే కాదు, ఇది డ్రైనేజ్ వేస్ట్ వాటర్ అనమాట. ఈ వేస్ట్ వాటర్ ఇక్కడ ఓడిన వేస్ట్ వాటర్, ఇది కృష్ణా అనేది వాటర్ కాదు. ఈ వేస్ట్ వాటర్ వచ్చి పంపు ద్వారమో రామలింగేశ్వర నగర్ రేపు వెళ్ళిద్ది, అక్కడ అది మునిగిపోయి అది రివర్స్ కొట్టడం వల్ల ఇక్కడ వాటర్ వచ్చింది. మళ్ళీ ఎన్నింటికి ఏ టైంలో వచ్చింది?
అది ఈ టైంలో కాదు, నైట్ ఒక 3 days బ్యాక్ నుండి ఉంటుంది. 3 రోజుల నుంచి ఉంటుంది. మోటార్లు ఎప్పుడు ఏర్పాటు చేశారు? మోటార్లు ఫస్ట్ నుండి ఉన్నాయి. డే 1 నుంచే ఉన్నాయి. తోడుతూ ఉన్నారు. అయినా తగ్గట్లా. ఎందువల్ల? వాటర్ ఎక్కువ అవుతుంది, ఆ మోటార్ సపోర్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు నీకు బకెట్ నీళ్ళు ఇడిపోతే ఒక జగ్గు నీళ్ళు ఇడిపోతున్నారు, ఏం తగ్గదు కదా. అది మళ్ళీ తోడుతున్నారు, మళ్ళీ అవి రిటర్న్ వెనక్కి వస్తున్నాయి. నీళ్ళు కూడా ఇక్కడ ఇంకిపోతుంది అనమాట, ఊడుతున్నాయి నీళ్ళు బాగా కింద నుంచి. అంటే గోడ కట్టినా సుఖం లేదంటారు. గోడ కట్టడంలో చాలా బెటర్, లేదంటే ఆ కట్ట మునిగిపోయేది. ఈ కృష్ణంగా అనేది ఉండేది కాదు. మళ్ళీ ఇది కూడా కొట్టుకెళ్ళిపోయేదా? డౌట్ లేదు దాంట్లో. వచ్చిన దానికి సింగనర్ ఎలా ఉంది, పైప్ లైట్ ఎలా ఉంది, దానికన్నా దారుణంగా ఉండేది ఆ వాళ్ళని కట్టపోతే. గవర్నమెంట్ ఫుడ్ పాలు అన్నీ అందుతున్నాయి, ప్రాబ్లం లేదు దానివల్ల, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా మనం తప్పు అనకూడదు. ఆ ప్రభుత్వంలో జరిగింది మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఈ వాళ్ళని కట్టకపోతే మాత్రం కిష్లంక చాలా వరకు దారుణంగా ఉండేది. వాటర్ రాకుండా చూడాలంటే దీనికి పైప్ లైన్ ఇచ్చారు కదా, అక్కడ వాటర్ ఏమో అది ఫుల్ అయిపోయింది. అది ఆ వాటర్ రివర్స్ కొడుతుంది. దానికి ఎవరి కారణం మనం చెప్పలేంగా. మరి అది కూడా రెక్టిఫై చేయాలి కదా అంటున్నాను నేను. ఎంత కట్టిన వాళ్ళు అది ఎందుకు చేయట్లేదు కదా, ఆ చిన్న తప్పిదం ఎందుకు? ఆ టైంలో ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయి అన్న. ఆ టైంలో ఎవరు చేయరు, గవర్నమెంట్ పనులు ఎవరు ఆపేస్తారు అందరూ. ఆ టైంలో ఎవరు పట్టించుకోలేదు. ఈ వాళ్ళు కూడా చాలా స్పీడ్ జరిగింది. ఈ వాళ్ళ పని చాలా స్పీడ్ జరిగింది, చాలా స్పీడ్గా జరిగింది. ఈ వాళ్ళు కూడా ఆ పార్క్ వాళ్ళ మీద ఈ వాళ్ళు చాలా బెటర్, చాలా హైట్ కూడా. చూడండి మీరు ఒక 2 days బ్యాక్ అయితే ఆ పార్క్ వాళ్ళకి ఈక్వల్గా వచ్చింది, దీనికి ఇంకా చాలా కిందకు ఉంది. ఒక 12 ఒక మనిషి అంత హైట్ తక్కువగా ఉంది. ఇప్పుడు వచ్చిన వాటర్ కంటే ఇంకెక్కువ వచ్చినా ఈ వాల్ సపోర్ట్ బాగా గట్టిగా ఉంది. వాటర్ ఇంకా పెరిగినా ప్రాబ్లం ఉండదు. ఈ వాటర్ అంటే వేస్ట్ వాటర్ అక్కడ పెట్టారన్నమాట యాడ్, అది మునిగిపోవడం వల్ల రివర్స్ కొట్టింది. అది ఈ ప్రభుత్వం వాళ్ళు కొంచెం గమనించి దాన్ని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం అంత గట్టి చేశారు, ఈ ప్రభుత్వంలో పట్టించుకుని చేస్తే సరిపోద్ది. అంతేగాని ఇలా ఉంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలని చెప్పి ఇల్లు పీకేస్తే అది కరెక్ట్ కాదు. ఎక్కడ పీకిన ఇల్లు రాజరాజు పెట్టలేరు, వాళ్ళు తిండి తిప్పలు నానా ఇదిగో చేస్తున్నారు. ఇక్కడ మేమేమైనా అనకూడదు, కట్టెక్కితే మీలాంటి ఎవరికి లేదు ముద్ద వేస్తున్నా తింటున్నాం, వాళ్ళకి అది కూడా లేదు అక్కడ. అది ఈ ప్రభుత్వం గట్టి పట్టుకోవాలి ఈ వాటర్ గురించి. మరి గోడ కట్టిన మీరు ఓట్లు వేయలేదని మిమ్మల్ని తిట్టుకుంటున్నారు కదా చాలా మంది వైసీపీ అభిమానులు, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇది మంచి జరిగింది చెప్తున్నా నేనే ఒకటే వాస్తవం చెప్తానండి. చెప్తున్నా ఈ వాళ్ళు కట్టారు, ఓట్లు కరెక్టే. ఇప్పుడు ఆయన మధ్య నిషేధం అన్నారు, జరిగిందా? అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు 5 తప్పులు చేసి ఒకటి మంచి చేత నీకు ఓట్లు పడవగా కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మంచి మాకు గుర్తుకొచ్చింది కాబట్టి ఆయనకు పేరు చెప్పుకుంటున్నాం. అది ఆ 5 తప్పులు చేయకుండా ఉంటే ఆయన గెలిచేవాడుగా. అమ్మఒడి వేసాడు బాగుంది, ఆటోలు తప్పించడం బాగుంది, ఈ మద్యం గురించి చూశారు, ఇసుక గురించి చూశారు, ఈ జాబ్ గురించి చూశారు, ఈ రాజధాని గురించి చూశారు. అవి డెవలప్మెంట్ చేయాలిగా. ఇప్పుడు ఇక్కడ చిన్న ఏదైనా అయిందనుకో వాలంటీర్ అంటున్నారు, వాలంటీర్ వల్ల కొన్ని జరిగినాయి. అలాగే ఆయన హయాంలో కూడా కొన్ని బ్యాడ్లు ఉన్నాయి, దానివల్ల ఆయనకి వెళ్ళలేకపోయారు.